జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి స్త్రీ పురుషులకు ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితాల మీద సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వీడియో సుత్తి లేకుండా చెప్తాను. పాయింట్లకు వెళ్దాము. నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి 2025లో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములందు కూడా విజయం సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశి కిందకి చెందుతారు. వృషభ రాశి చెందిన స్త్రీ పురుషులకి 2025 మొత్తంగా అనుకూలమైన సంవత్సరంగా ఉంటుందన్నమాట. సంవత్సర ప్రారంభం నుండి కూడా మే నెల మధ్య వరకు కూడా గురుగ్రహం మీ లగ్నంలో ఉంటాడు. ఇది మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇస్తుంది. మార్చి తర్వాత శనిగ్రహం మీ లాభస్థానంలో ప్రవేశిస్తుంది. ఇది మీ ఆర్థిక లాభాలను అందిస్తుంది. మే తర్వాత కేతువు 4వ ఇంట్లో ప్రవేశించడం వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు కాబట్టి. ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ వ్యక్తిత్వం మరియు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకైతే వస్తాయి. మీరు చేసే ప్రతి పని ఫలవంతంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో కూడా మీ పాత్ర ఉంటుంది. మీ సామాజిక గౌరవం, పేరు ప్రతిష్టలు అయితే పెరుగుతాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. దేవాలయ సందర్శన మరియు పుణ్యక్షేత్ర యాత్రలు కూడా చేస్తారు. మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మీ జీవితంలో ఆనందకరమైన సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని అయితే గడుపుతారు. మీ సన్నిహితులతో సంబంధాలు కూడా బలపడతాయి. ఈ సంవత్సరము వీళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. ఆ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతంగా మరియు సంతోషంగా అయితే గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అవగాహన పెరుగుతుంది. సంవత్సర ప్రారంభం నుండి కూడా మే వరకు మీకు గురువు గ్రహం మీ లగ్నంలో ఉండటం వలన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల విద్యాభ్యాసం విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో వివాహ సంబంధిత శుభకార్యాలు జరుగుతాయి. కొత్త బంధుత్వాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. మీ తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. వారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. సోదరీమణుల సహకారం మీకు ఎక్కువ ఉంటుంది. వారి జీవితంలో కూడా మంచి మార్పు ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన బహుమతులు కూడా కొంచెం కొనుగోలు చేస్తారనమాట మీరు. అదేవిధంగా వృషభ రాశి వారికి స్త్రీ పురుషులకి ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే అనుకూలమైన సంవత్సరం అండి. సంవత్సరం ప్రారంభం నుండి కూడా మే వరకు గురుగ్రహం మీ లగ్నంలో ఉండటం వలన ధనలాభం ఉంటుంది. మార్చి తర్వాత శనిగ్రహం మీ లాభస్థానంలో ప్రవేశించడం వలన ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. షేర్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా లాభాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు వేతన వృద్ధి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా జరుగుతాయి. ఆర్థిక సంస్థల నుండి కూడా రుణం సులభంగా వస్తుంది. మీకు పొదుపు చేసే అలవాటు కూడా పెరుగుతుంది. భవిష్యత్ కోసం మంచి ఆర్థిక ప్రణాళికలు వేస్తారు. ధన సంబంధమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుందండి. వీళ్ళకి కూడా అంతెందుకు ఒక్కటి చెప్తాను. వృషభ రాశి వాళ్ళకి 2025 చాలా బాగుంటుందన్నమాట. దేంట్లో అయినా సరే సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శనిగ్రహం దశమ స్థానంలో ఉండటం వలన మీ కెరియర్ ముఖ్యమైన మార్పులు అయితే వస్తాయి. పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. మీ పనితీరు గుర్తింపు ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి.
సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. మీ వృత్తిలో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. వృత్తి సంబంధిత శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ రంగంలో నిపుణులతో పరిచయాలు అయితే పెరుగుతాయి. కొత్త టెక్నాలజీని అవగాహన చేసుకునే అవకాశం ఉంది. మీ పని విధానంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు. టీం వర్క్ ద్వారా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీకు కష్టపడి పనిచేయడం వల్ల మంచి గుర్తింపు అయితే ఉంటుంది. మీ వృత్తిలో స్థిరత్వం కూడా లభిస్తుంది. ఆర్థిక లాభాలతో పాటు సామాజిక గౌరవం కూడా పెరుగుతుందన్నమాట. మీకు వృషభ రాశి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. లాభదాయకమైన సంవత్సరంగా ఉంటుందండి. సంవత్సర ప్రారంభం నుండి కూడా మార్చి వరకు శని ప్రభావం వల్ల వ్యాపారంలో కొంత నెమ్మదిగా పురోగతి ఉన్నప్పటికీ స్థిరమైన లాభాలు అయితే వస్తాయి. మీకు మార్చి తర్వాత శనిగ్రహం లాభస్థానంలో ప్రవేశించడం వలన వ్యాపార విస్తరణ అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార భాగస్వాములు లభిస్తారు. వ్యాపార విస్తరణకు బ్యాంకుల నుండి రుణాలు సులభంగా వస్తాయి. వ్యాపారంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆన్లైన్ వ్యాపారం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపార ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. పోటీదారులను అధిగమిస్తారు. వ్యాపార కుటుంబాల వారి డబుల్ లాభాలు అయితే వస్తాయి. మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు. వ్యాపార సంబంధిత చట్టపరమైన సమస్యలు పరిష్కారం అయితే అయిపోతాయి. వ్యాపార భవనాల విస్తరణ మరియు నవీకరణ కూడా జరుగుతుంది. మీకు కొత్త ఉద్యోగులు నియమించుకుంటారు. వ్యాపార నిర్వహణలో కొత్త టెక్నాలజీని అయితే అవలంబిస్తారు. మీరు వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ప్రయాణ యోగాలు బాగున్నాయండి. వ్యాపార మరియు వృత్తి సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉంటాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్య మరియు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి వినోదయాత్రలకు వెళ్తారు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ప్రయాణాల్లో కొత్త మిత్రులు కలిసే అవకాశం కూడా ఉంది. విదేశీ వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలు ఉంటాయి. విదేశీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ సంస్థలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. విదేశీ బంధువుల సహకారం లభిస్తుంది. మీకు విదేశాల నుండి శుభవార్తలు అయితే వింటారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉండవు. దూర ప్రయాణాలు సురక్షితంగా జరుగుతాయి. విదేశీ భాషలు నేర్చుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనే అవకాశం కూడా కనపడుతుంది. వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీళ్ళకి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి. సంవత్సర ప్రారంభం నుండి మే వరకు కేతు ప్రభావం వలన ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి. అయినా కానీ భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గురుగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల అవి త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువ అనమాట. వివాహ యోగ్యులకు వివాహ సంబంధాలు కుదిరిపోతాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది. వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో అవగాహన అయితే పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. సంతాన ప్రాప్తి ఉంటుంది. దాంపత్య జీవితంలో ప్రేమ మరియు అనుబంధం కూడా పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా వస్తుంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం మంచి మంచి మార్గాలు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఎక్కువ. వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయంలో ఎలా ఉండబోతుందో ఈ సంవత్సరం తెలుసుకుందాము. ఆరోగ్యం అయితే సాధారణంగా ఉంటుందండి. అంటే బాగానే ఉంటుందన్నమాట. సంవత్సర ప్రారంభంలో శని ప్రభావం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ మార్చి తర్వాత అవి తగ్గుముఖమట్టే అవకాశం ఎక్కువ. గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. యోగా మరియు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహార నియమాలు పాటించుకోండి. మానసిక ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి. సరైన పోషకాహారం తీసుకోండి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి. నియమిత వైద్య పరీక్షలు అయితే చేయించుకోండి. పాత వ్యాధులు నయమవుతాయి. ఆయుర్వేద చికిత్సలు లాభదాయకంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం చాలా మంచిది. వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం చాలా మంచిది. మీకు వృషభ రాశికి చెందిన విద్యార్థులకు 2000 సంవత్సరం ఎలా ఉంటుంది అంటే అనుకూలమైన సంవత్సరం అండి. సంవత్సర ప్రారంభం నుండి మే వరకు గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన విద్యలో బాగా రాణిస్తారు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. వీళ్ళకి ఉన్నత విద్య అవకాశాలు కూడా లభిస్తాయి. విదేశీ విద్యా అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యా రుణాలు సులభంగా లభిస్తాయి. వీళ్ళకి ఉపాధ్యాయుల సహకారం ఉంటుంది. అధ్యయన ప్రణాళిక మెరుగుపడుతుంది. కొత్త భాషలు నేర్చుకునే అవకాశం కూడా ఉందన్నమాట. కొంతమంది టెక్నికల్ కోర్సుల్లో మంచి ప్రావీణ్యం అయితే సాధిస్తారు విద్యార్థులు.
వృషభ రాశి వారు చేసుకోవలసిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాము. వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల కోసం ఈ పరిహారాలు అయితే చేసుకోండి. వీటిలో 1-2 చేసినా సరిపోతుంది. అన్ని చేయాలనే రూల్ అయితే లేదు. శివుడి ఆరాధన మరియు రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోండి లేదా చిన్న పూజ చేసుకోండి ఇంట్లో. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అభిషేకం చేయించడం వలన ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి చాలా బాగా ఉంటుంది. శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజించండి. కుంకుమార్జన చేయడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఎక్కువ అనమాట. శుక్రవారం నాడు దాన ధర్మాలు కూడా మీకు స్తోమతని బట్టి దాన ధర్మాలు కూడా చిన్న చిన్నవి చేసుకోండి. బుధవారం రోజున గణపతి పూజ చేయడం వలన విద్య వృత్తిపరమైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చవితి తిథిలో లేదా ఆదివారం రోజున గణపతికి గరిక సమర్పిస్తే సకల మనోభిష్టాలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ అన్నమాట. బుధవారం రోజు గణపతి పూజ చేసుకోండి. గురువారం రోజైతే పసుపు వస్త్రధారణ చేసి పసుపు బట్టలు వేసుకొని దక్షిణామూర్తిని పూజించడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. గురు స్తోత్రం పఠించడం చాలా మంచిది మీకు. శనివారం నాడు శనిదేవుని ఆలయం సందర్శించి నువ్వుల నూనె అభిషేకం చేయించుకోండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. నల్ల వస్తువులు దానం చేయడం వల్ల శని దోషం తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ. రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. రుద్రాక్ష మాల ధరించడం చాలా శ్రేష్కరం అన్నమాట. మీకు ఒక వయసు వచ్చిన తర్వాత రుద్రాక్ష అయితే ధారణ చేయండి. గాయత్రి మంత్ర జపం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతిరోజు కూడా కుదిరితే 108 సార్లు గాయత్రి మంత్రం జపం చేయండి, లేకపోతే వినండి ఉదయాన్నే. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా సకల శుభాలైతే కలుగుతాయి. శనివారం రోజు హనుమాన్ ఆలయం సందర్శించి సుందరకాండ పారాయణం చేయండి. వీటిల్లో మీకు అనువుగా ఉండేది, మీకు దగ్గరగా ఉండే చూసుకొని ఏమైనా పూజ చేసుకోండి. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఒక తులసి మొక్కను పెంచుకోండి. తులసి పూజ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు నీరు పోయటం చాలా మంచిది. పూజ తులసి చెట్టు ఒకటి, ఇంకోటి 2-3 పెట్టుకోండి. వనంలాగా ఉంటే చాలా మంచిదనమాట. పంచాక్షరి మంత్ర జపం చేయడం వలన వీళ్ళకి మానసిక ప్రశాంతత బాగా లభిస్తుంది. అలాగే పితృకార్యాలు సక్రమంగా నిర్వహించడం వలన పితృదోషం కూడా తొలుగుతుంది. శ్రీ సూక్త పారాయణం చేయడం వలన ఐశ్వర్యం పెరుగుతుందనమాట. ఇలా మీకు తోచింది ఏదో ఒకటి చేసుకొని సరిపోతుంది. వీళ్ళకి ఇచ్చే ప్రత్యేక సూచనలు ఏంటంటే వీళ్ళు మార్చుకోవాల్సినవి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఆలోచన సక్రమంగా ఆలోచించండి. కోపం అహంకారం నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి వ్యాపారాల నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా అయితే ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకుంటూ ఉండండి, వినండి. దైవ కార్యక్రమాల్లో పాల్గొనండి. సహనంతో వివేకంతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక చింతన అయితే పెంచుకోండి. 2025 సంవత్సరంలో నేను చెప్పినవి పరిహారాలు కానీ సూచనలు కానీ పాటిస్తే మీకు చాలా బాగా మంచిగా ఉంటుందండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయింది ఎప్పుడు కూడా. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.